హలో అండి. గురుమూర్తి మంచం మీద పడుకొని నిర్వికారంగా ఇంటి పైకప్పు కేసి చూస్తున్నాడు. అతని భార్య, కొడుకు కొంచెం దూరంగా ఓ బల్ల మీద కూర్చున్నారు. ఇంతలో ఓ ఐదారుగురు లోపలికి ప్రవేశించి గురుమూర్తి దగ్గరగా వెళ్ళి, ఏమిటి గురుమూర్తి, ఏమైంది? అసలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా, ఇలా ఎలా జరిగింది? హాస్పిటల్కి వెళ్ళావా? ఈసీజీ తీశారా? డాక్టర్ ఏమన్నాడు? పర్లేదన్నాడా? అయినా ఇంత చిన్న వయసులో నీకు ఈ ప్రాబ్లం రావడం ఏమిటయ్యా అని గురుమూర్తిని మాట్లాడనీయకుండా అందరూ తలో మాట అడిగేశారు. గురుమూర్తి లేచి కూర్చొని ఏదో అందామని అనుకుంటుండగానే మళ్ళా ఒక ఆయన అందుకుని, పర్లేదు గురుమూర్తి, ఇంకా చిన్న వయసే కదా, నయమైపోతుందిలే అని భరోసా ఇచ్చాడు. ఇంకా గురుమూర్తి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందరూ, సరే గురుమూర్తి, జాగ్రత్త, అవసరమైతే 10 రోజులు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకో అనేసి ఎంత తొందరగా వచ్చారో అంత తొందరగా వెళ్ళిపోయారు. గాలి వాన వచ్చి వెళ్ళిన చందంగా అయిపోయింది అక్కడ వాతావరణం. అంతవరకు ఆ వాగ్దాటికి అవాక్కైన గురుమూర్తి భార్య లేచి గురునాథం దగ్గరగా వచ్చి, ఎవరండి బాబు వాళ్ళు, గాలి వానలా వచ్చి వెళ్ళిపోయారు, అసలు ఎందుకు వచ్చినట్టు, ఏం తెలుసుకుందుకు వచ్చారో నాకేం అర్థం కాలేదు అంది. అది సరే, వాళ్ళంతా నా తోటి గుమస్తాలు, ఏదో ఫార్మాలిటీకి వచ్చారు, వారి పని అయిపోయింది, వెళ్ళిపోయారు. గోపాలరావు గారని మా సెక్షన్లో సీనియర్, ఆయన రావాల్సిందే అని గురుమూర్తి అంటుండగానే ఆయన లోపలికొచ్చాడు. మీ గురించి ఇప్పుడే అంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు, రండి కూర్చోండి అన్నాడు గురుమూర్తి. అది సరే, మన సెక్షన్ అంతా వచ్చినట్టు కనిపిస్తుంది, ఏమన్నారు అడిగారు గోపాలరావు గారు. వారు ఎందుకు వచ్చారో, ఏం మాట్లాడారో అసలు అర్థం కాలేదు అంది గురుమూర్తి గారి భార్య. అది సరే, నువ్వు ఎక్కువగా మాట్లాడుకో, అన్నీ మీ ఆవిడని అడిగి తెలుసుకుంటాను అని ఆయన గురుమూర్తి భార్యను అసలు ఏమైంది అని అడిగారు. ఉదయం లేచి బాగానే ఉన్నారు, కాఫీ త్రాగాక కొంచెం సేపటికి అలాగే మంచం మీదకి వాలిపోయారు. నేను కంగారు పడి పక్కింటి ఆవిడని పిలిచాను. ఆవిడ వచ్చి ఆయన్ని బాగా కుదిపి లేపారు. కొంచెం సేపటికి మామూలయ్యారు. వెంటనే దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాం. వాళ్ళు చూసి ఆపరేషన్ చేయాలి, రమారమి 5 లక్షలు అవుతుంది, డబ్బు చూసుకొని జాయిన్ చేయమన్నారు. ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చేసాం. తర్వాత ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాం అంది ఆవిడ బాధగా. అంతా విని గోపాల గారు ఆవిడను ఓదార్చి, మీరేం కంగారు పడకండి, మా అన్నయ్య గారి అమ్మాయి డాక్టరు అమ్మాయికి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేశారు. అవతల నుంచి ఆ డాక్టరు పలికింది. గోపాలరావు గారు ఆ అమ్మాయికి అంతా వివరించారు. ఆవిడ తనతో పనిచేసిన ఓ డాక్టర్ పేరు చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్ళమని, తను కూడా ఫోన్ చేస్తానని చెప్పింది. వెంటనే ఆ డాక్టర్ గారితో మాట్లాడి అక్కడికి గురుమూర్తిని తీసుకువెళ్ళారు గోపాలరావు గారు. ఆ డాక్టర్ గారు గోపాలరావు గారిని బాగానే రిసీవ్ చేసుకొని గురుమూర్తిని పరీక్షించి కొన్ని పరీక్షలు చేయాలి, అలాగే ఎక్స్రే, ఈసీజీ తీయాలని ఓ నర్సుని పిలిచి అన్నీ చెప్పి పంపించారు. గురుమూర్తి భార్య లోపలికెళ్ళారు. తర్వాత డాక్టర్ గారు, అయితే అనుపమ మీ అన్నయ్య గారు అమ్మాయా? మేమిద్దరం క్లాస్మేట్స్. ఆ తర్వాత ఇద్దరం ఒకే హాస్పిటల్లో పనిచేశాం. ఆ తర్వాత తను అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుంది, నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇంతకీ ఈ గురుమూర్తి గారు మీకేమవుతారు అని అడిగారు. అతను నాతో పనిచేసే గుమస్తా అండి, మేం బాగా స్నేహితులం. అతను చాలా సీనియర్, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించడు, ఆర్థికంగా కూడా అంత సమర్థుడు కాదు. అతనికి నా అన్న వాళ్ళెవరూ కూడా లేరు అని అంతా వివరంగా చెప్పి, ఇంతకీ అతని పరిస్థితి ఎలా ఉంది అని ఆదుర్దాగా అడిగారు గోపాలరావు గారు. కంగారు పడవలసింది ఏమీ లేదు, మధ్యాహ్నం రిపోర్టులు వస్తాయిగా, అందాక మీరు నర్సు రూమ్ చూపిస్తుంది, అక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు.
నర్సు రూమ్ చూపించింది. పరీక్షలు పూర్తయి గురుమూర్తి భార్య వచ్చారు. ఆ రూమ్లో వాళ్ళని కూర్చోబెట్టి గోపాలరావు గారు బయటికెళ్ళి భోజనాలు తెచ్చారు. సాయంత్రం డాక్టర్ గారు వచ్చాక మళ్ళా అందరూ లోపలికొచ్చారు. ఆయన అన్ని రిపోర్ట్లు చూసి ఆయన మరేం ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం కొలెస్ట్రాల్ ఉంది, దానికి మందులు వాడితే చాలు, కానీ స్కాన్లో ఒక వాల్లో చిన్న బ్లాక్ కనిపిస్తుంది, అది బాగా మైనరే, మందులు వాడితే రైట్ అయిపోవచ్చు, కానీ చాలా ఎక్కువ రోజులు పడుతుంది, దానికన్నా ఆపరేషన్ అయితే తొందరగా నయమైపోతుంది. మైనర్ ఆపరేషనే, 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది, నాకు తెలిసిన హాస్పిటల్కి రిఫర్ చేస్తాను అని లెటర్ రాసి ఇచ్చాడు ఆయన. ఆ లెటరు రిపోర్టులో తీసుకొని అక్కడికి వెళ్ళారు ఆ ముగ్గురు. అక్కడ వాళ్ళంతా చూసి ఆపరేషన్ చాలా చిన్నది, 2-3 రోజులు మాత్రమే ఉండాలి, అయితే ఆపరేషన్కి ఓ 5 లక్షలు దాకా అవుతుంది, హెల్త్ కార్డు ఉంది కనుక 3 లక్షలైతే సరిపోతుంది, డబ్బు సిద్ధం చేసుకొని వస్తే వెంటనే చేరిపోవచ్చు అని చెప్పారు వాళ్ళు. అందరూ తిరిగి ఇంటికొచ్చారు. ఎంత లెక్కేసినా గురుమూర్తి జీతం నుండి లోను, పిఎఫ్ లోను అన్నీ కలిపిన ఓ 1,50,000 రాదు. ఏం చేయాలా అని తలపట్టుకు కూర్చున్నారు. గురుమూర్తి భార్యని పిలిచి ఏదో చెప్పాడు. ఆమె వెంటనే అతని అన్నగారికి ఫోన్ చేసింది. అవతల నుంచి ఆయన పలికారు. విషయమంతా విని ఆయన తన దగ్గర అంత డబ్బుండే అవకాశం లేదని చెప్పాడు. దానికి ఆవిడ, బావగారు, మాకు మనోళ్ళు మీ పొలం చేరి మాకు కొంత పొలం ఉంది కదా, దాన్ని మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కదా, అతను తీసుకుంటాడేమో తెలుసుకొని చెప్పండి అని చెప్పింది. సరేనమ్మా, అలాగే, రేపు చెబుతాను అని చెప్పారు. గోపాలం గారికి ఈ ప్రతిపాదన నచ్చలేదు, కానీ చేసేదేం లేక ఊరుకున్నాడు. మరనాడు ఆఫీసులో అందరికీ చెప్పారు గోపాలరావు గారు. వెంటనే ఆ సెక్షన్లో గుమస్తాలు ఎలాగూ గురుమూర్తి సెలవు పెడతాడు కనుక ఆ సీటుకి ఇన్ఛార్జిగా వేయించమని ఒకరికి తెలియకుండా మరొకరు సూపరింటెండెంట్ గారికి కలిసి అడిగారు. కానీ ఆయన ఆ సీటుకి గోపాలరావు గారిని ఇన్ఛార్జిగా వేయించారు. దానికి వాళ్ళందరూ సూపరింటెండెంట్ గారిని కలిసి మేము అడిగితే అడగని ఆయనకే ఇచ్చారేమిటని అడిగారు. మీరందరూ నన్ను అడిగారు, మీలో ఎవరికి వేయించినా మిగతా వాళ్ళు బాధపడతారు. ఆయన అసలు అడగలేదు. అదీకాక ఈ సీటులోని ఫైళ్ళ విషయమై తరచూ కలెక్టర్ గారు పిలుస్తుంటారు. అలాంటప్పుడు సమర్థుడైన వారు కావాలి, అందుకని ఆయనకి వేయించాను అని సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఇంతలోనే కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారిని, గురుమూర్తి గారిని ఓ ఫైలు తీసుకురమ్మని కబురు చేశారు. గబగబా సూపరింటెండెంట్ గారు గోపాలరావు గారిని తీసుకొని వెళ్ళారు. కలెక్టర్ గారు గోపాలరావు గారిని చూసి, అదేమిటి, ఈయనెవరు, ఈ సీటులో వేరే ఆయన ఉండేవారు కదా అని అడిగారు. దానికి సూపరింటెండెంట్ గారు గురుమూర్తి పరిస్థితి వివరించారు. అరే, అలా జరిగిందా, ఆయన్ని అభినందించుదామని పిలిచాను, ఎందుకంటే ఆయన ఓ ఫైల్లో రాసిన ఓ డ్రాఫ్ట్ మూలంగా కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందట. దానికి కోర్టు మన సిసిఎల్ఏ గారిని అభినందించిందట. ఈరోజు ఆయన స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. న్యాయంగా ఈ అభినందన ఆ గుమస్తాకే దక్కాలని పిలిపించాను అని కొంచెం నిరుత్సాహంగా అన్నారు. అతనికి వైద్యం జరుగుతుందా అని మళ్ళా అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. ఏం, అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయలేదా మళ్ళీ అడిగారు కలెక్టర్ గారు. ఇంకా జాయిన్ చేయలేదు సార్ అన్నారు గోపాలరావు నెమ్మదిగా. వాటే ప్రాబ్లం అడిగారు కలెక్టర్ గారు. గోపాలరావు అంతా వివరంగా చెప్పాడు. డబ్బు కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు సార్ అని ఆగాడు. సర్లేండి, నేను తర్వాత పిలుస్తాను అని ఆయన వెంటనే డిఆర్ఓ గారిని పిలిచారు. ఆయన రాగానే ముందుగా సిసిఎల్ఏ గారికి అభినందన గురించి వివరించారు. ఆ తర్వాత గురుమూర్తి గురించి చెప్పి అతనికి ఆపరేషన్ హెల్త్ కార్డు పరిధి లోపలే జరిగేలా చూడమని చెప్పారు. ఆ తర్వాత డిఆర్ఓ గారు ఆ హాస్పిటల్ ఎండీకి ఫోన్ చేసి పిలిపించారు. ఆయన వచ్చాక కలెక్టర్ గారికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయట, హెల్త్ కార్డులపైన వైద్యం చేసే ఆసుపత్రులని విజిట్ చేయమని.
ముందుగా మీ హాస్పిటల్ చూస్తానని కలెక్టర్ గారు చెప్పారు. మీకు తెలుసుగా, ఆయన ఎంబీబీఎస్ చేసి కొంతకాలం డాక్టర్గా పనిచేసి తరువాత ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్గా వచ్చారు. అంచేత ఆయన అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కార్డుపై వైద్యం పొందిన అందరి వివరాలు అడ్రస్తో ఓ లిస్టు తయారు చేయించి ఉంచమన్నారు. అంచేత డేటు చెప్పేలోగా వివరాలతో రెడీగా ఉండండి, నేను మళ్ళా ఫోన్ చేస్తాను అని వివరించారు. ఆ ఎండీ గారు కొంచెం సేపు ఆలోచించి, సార్, ఈ విజిట్ వాయిదా పడటానికి రద్దవటానికి కానీ ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. అవకాశం లేదండి, ఆయన అన్నారంటే అది జరిగి తీరాలి. పైగా ఏదైనా రాజకీయ నాయకులతో చెప్పిద్దామన్నా ఆయన ఎవ్వరి మాట వినరు. ఆయన ముఖ్యమంత్రి గారి మాట తప్ప ఎవరి మాట వినరు. ముఖ్యమంత్రి గారే ఆయన్ని పనిగొట్టుకొని ఈ జిల్లాకి తీసుకొచ్చారు. అంచేత మీరు ఏవైనా అలాంటి ప్రయత్నాలు కనుక చేస్తే మొదలకే మోసం వస్తుంది. బాగా ఆలోచించుకోండి, మరో బాణం విసిరారు డిఆర్ఓ గారు. అయితే మరో మార్గం లేదంటారా అడిగాడు ఆ ఎండీ గారు కొంచెం నీరసంగా. డిఆర్ఓ గారు కొంచెం సేపు ఆలోచించి, అయితే మాకొక చిన్న సాయం చేయండి, అది చెప్పి కలెక్టర్ గారికి కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తాను అని మరో బాణం వదిలారు ఆయన. అయితే చెప్పండి అని ఆత్రంగా ముందుకి చూశారు ఆ ఎండీ గారు. అదేమంత పెద్ద విషయం కాదు. ఈ మధ్య మా ఆఫీసు గుమస్తాకి ఒక ఆయన మీ హాస్పిటల్కి వైద్యానికి వచ్చారట. ఆయనకి కార్డు ఉంది, అయినా మీ వాళ్ళు ఇంకా 3 లక్షలు అవుతుందన్నారట. అతను చాలా సిన్సియర్, అతనికేం ఆధారం లేదు, పైగా కలెక్టర్ గారికి బాగా ఇష్టమైనవాడు. అంచేత అతనికి వైద్యం కార్డు పరిమితి లోపల వైద్యం జరుగుతుందేమో చూడండి. అలా జరిగిందంటే అతను సేవ్ అవుతాడు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన్ని కన్విన్స్ చెయ్యవచ్చు, ఆలోచించండి అని ఆయన మొహం కేసి చూశారు డిఆర్ఓ గారు. ఓకే, అలాగే, అతన్ని రేపే రమ్మనండి, తప్పకుండా అలాగే కార్డు పరిధిలో అయ్యేలా చేయిస్తాను అని ఆయన సంతోషంగానే అన్నాడు. ఆ తర్వాత డిఆర్ఓ గారు ఈ సంగతి కలెక్టర్ గారికి విన్నవించారు. ఆ మర్నాడు గురుమూర్తిని గోపాలరావు తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. వాళ్ళు ఓ మంచి రూమ్ ఇచ్చారు, ఆపరేషన్ చేశారు, 3వ రోజు డిశ్చార్జ్ చేశారు. ఆ సంగతి గోపాలరావు డిఆర్ఓ గారికి, తమ సెక్షన్లో సూపరింటెండెంట్ గారికి, ఇతర గుమస్తాలకి తెలిపారు. ఆ మర్నాడు గోపాలరావు గురుమూర్తి గారిని చూడ్డానికి వెళ్ళారు. గురుమూర్తికి బాగా ఆశ్చర్యం కలిగింది. ముందు కార్డు కాక 3 లక్షలు అవుతుందన్న వాళ్ళు మళ్ళా ఎలా మారారా అని. అదే సంగతి గోపాలరావు గారిని అడిగాడు. ఆ సంగతి గోపాలరావు గారికి అర్థం కాలేదు. ఏమోనయ్యా, నాకదే అర్థం కావడం లేదని. నీ ఆపరేషన్ విషయం కలెక్టర్ గారి దృష్టిలోకి వెళ్ళింది, బహుశా ఆ ప్రభావం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని కలెక్టర్ గారు పిలవడం, గురుమూర్తి ఎందుకు రాలేదని అడగటం, అభినందించటం అంతా వివరంగా చెప్పాడు గోపాలరావు. ఇంతలో ఫోన్ మోగింది. గురుమూర్తి, అమ్మాయి, ఆ ఆస్తి తాలూకా కాగితాలు బయటికి తీయమ్మా, వాడు ఆపరేషన్కి వెళ్ళే ముందే సంతకాలు పెట్టించుకుందాం, వాడికి ఫ్రీగా ఉంటుంది అన్నాడాయన. బావగారు, ప్రస్తుతం డబ్బు అవసరం ఏం లేదండి, ఆపరేషన్ అయ్యింది, బాగానే ఉన్నారు మీ తమ్ముడు, మేము ఇంటికి వచ్చేసాం, వీలు చూసుకొని మీరు అక్కయ్య గారు రండి అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. చూసారా అన్నయ్య గారు, బంధుత్వాలు ఎలా ఉన్నాయో. ఆపరేషన్కు ముందే ఆస్తి వ్రాయించుకుంటారట. అంటే ఆపరేషన్లో ఆయనకి ఏదైనా అయితే ఆస్తి రాదేమోనన్న అనుమానం అని కళ్ళమ్మట నీళ్ళెట్టుకుంది. ఊరుకో అమ్మాయి, ఈ రోజుల్లో డబ్బే ప్రధానం అమ్మా. డబ్బొక్కటే కాదు, మనుషులు అవసరం కూడా ఉంటుందని ఎప్పటికీ అర్థమవుతుందో ఏమిటో అని చిన్నగా నిట్టూర్చాడు గోపాలరావు. ఆ తర్వాత కలెక్టర్ గారు గురుమూర్తిని అభినందించారు. ఆ సభలో గోపాలరావు గారు మాట్లాడుతూ, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది, దేవుడనేవాడు ఏదో రూపంలో వచ్చి సాయం చేస్తాడు, అలాంటి సాయమే గురుమూర్తిని మళ్ళా మనలోకి తీసుకొచ్చింది, ఆ సాయం చేసిన వారికి మా అందరి తరపున చేతులెత్తి దండం పెడుతున్నాను అని అన్నారు. అందరూ మన గురుమూర్తిలాగా చక్కగా పనిచేసి మన జిల్లాకి మంచి పేరు తేవాలి అని కలెక్టర్ గారు సందేశం ఇచ్చారు.
ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.